2007 ప్రపంచ కప్లో పేలవమైన ప్రదర్శన వల్ల సచిన్ ఇక రిటైర్ అవ్వాలని ఇయాన్ చాపెల్ సూచించడం అప్పట్లో సంచలనం కలిగించింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా టూర్లలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా నిలిచి విమర్శకుల నోళ్లు మూయించాడు సచిన్. ఇక సచిన్ రికార్డుల విషయానికి వస్తే వన్డే క్రికెట్లో 49 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో ఇటీవల రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దూసుకొచ్చాడు. అయితే వన్డేల్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ మాత్రం సచినే. 96 అర్ధ సెంచరీలతో ఈ ఘనత సాధించాడు. అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ కూడా సచినే. మొత్తం 463 వన్డేలు ఆడాడు. వన్డే క్రికెట్లో 62 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొంది అత్యధిక పర్యాయాలు ఈ అవార్డు దక్కించుకున్న క్రికెటర్ గా అవతరించాడు. అంతేకాదు వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందిన క్రికెటర్ కూడా తనే. 15 సార్లు ఈ ఘనత సాధించాడు సచిన్. 16 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చి అతి పిన్న వయసులోనే వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడిగా నిలిచాడు. వన్డేలో అత్యధిక పరుగులు సాధించింది కూడా సచినే. ఏకంగా 18,426 రన్స్ చేసిన సచిన్ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. వన్డేల్లో 10,000, 11,000, 12,000, 13,000, 14,000, 15,000, 16,000, 17,000, 18,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసింది కూడా టెండూల్కరే. 1894 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో 9 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇంకా వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా ఉన్న సచిన్ 53.55 సగటుతో 482 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.